ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దిన వాగ్దానం బైబిల్ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథం 136వ కీర్తన 4వ వాక్యం. ఆయన ఒక్కడే ఆశ్చర్యకార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉండును. చూడండి దేవుని బిడ్డారా, కొంతమంది అనుకుంటారు ఏమనంటే, నా జీవితంలో దేవుడు ఏదన్నా ఒక ఆశ్చర్యం చేస్తే బాగుండు, దేవుడు నా ఎడల దయ చూపిస్తే బాగుండు, ఏదన్నా ఒక అద్భుతం జరిగి నా జీవితం బాగుపడితే బాగుండు, నా సమస్యలు పోతే బాగుండు, దేవుని దయ వల్ల ఈ శ్రమ నుండి నేను విడిపించబడితే బాగుండు అని అనుకుంటున్నావా? అయితే దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, ఆయన ఒక్కడే ఆ మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరం ఉన్నని ఈ వాక్యం దేవుని గూర్చి మాట్లాడుతుంది. ఈ వాక్య భావం ఏమిటంటే, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు అంటే దేవుడు మాత్రమే గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు చేయగలిగిన వాడు. వేరే ఎవరు చేయలేనటువంటి క్రియలు, పనులు ఆయన ఒక్కడే చేయగలడు. ఆయన చేసే పనులను చూసి మనము ఆశ్చర్యపోతాం. ఇతరులు ఆశ్చర్యపోయే విధంగా, ఇతరులు ఆశ్చర్యకితులు అయ్యే విధంగా దేవుడు చేస్తాడు. ఆయన కృప నిరంతరం ఉండును అంటే ఆ దేవుని దయ, ప్రేమ ఎల్లప్పుడూ మనల్ని వెన్నంటి ఉంటాయి, మనతో ఉంటాయి. ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. ఆయన కృపకు అంతము లేదు, అది శాశ్వతంగా ఉంటుంది. మన తప్పులను ఆయన క్షమిస్తాడు మరియు మనకు ఆయన సహాయము చేస్తాడు. కాబట్టి ఈ వాక్యము దేవుడు గొప్ప అద్భుతాలు చేసే శక్తివంతుడని, సమర్థుడని, సర్వశక్తి కలిగిన వాడని మరియు ఆయన దయామయుడని, జాలి కలిగిన వాడని, ఎల్లప్పుడూ ఆ దయ మనతో ఉంటుందని తెలియజేస్తుంది. ఆయనను నమ్ముకున్న వారికి ఆయన సహాయము చేస్తాడు. ఆయన దయ ఎల్లప్పుడూ మనపై ఉంటుంది కనుక విశ్వసించు, నమ్ము. దేవుని ద్వారా నీ జీవితంలో, మీ జీవితంలో గొప్ప ఆశ్చర్యాలు, అద్భుతాలు, మహత్కార్యాలు పొందుదువుగా.